మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 17 శ్లోకము 21ని పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు శ్రద్ధ, దానం వంటి వాటిలో ఉండే 3 గుణాల గురించి వివరిస్తున్నాడు. ఈ శ్లోకంలో రజోగుణంతో చేసే దానం యొక్క లక్షణాలను ఆయన తెలియజేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. యత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసంస్మృతం. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఏదైనా తిరిగి సహాయం పొందుదామనే ఆశతో లేదా భవిష్యత్తులో కీర్తి వంటి ఫలాన్ని ఆశించి లేదా మనసులో ఇష్టం లేకుండా బాధపడుతూ అయిష్టంగా ఇచ్చే దానం రజోగుణంతో కూడిన దానంగా చెప్పబడుతుంది. ఇందులో ఇచ్చే చర్య ఉన్నా దాని వెనుక స్వార్థపూరితమైన ఉద్దేశం దాగి ఉంటుంది. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, మన దానం వెనుక ఉన్న ఉద్దేశం ఎంత ముఖ్యమో ఇది స్పష్టం చేస్తుంది. కేవలం ఇవ్వడం ముఖ్యం కాదు, ఏ మనసుతో ఇస్తున్నామన్నది ముఖ్యం. పేరు ప్రతిష్టల కోసం, భవిష్యత్తులో లాభం కోసమో చేసే దానం మన అహంకారాన్ని పెంచుతుంది, కానీ మన ఆత్మను శుద్ధి చెయ్యదు. అది ఒక బంధంగా మారి మనల్ని కర్మఫలానికి కట్టిపడేస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మనం ఎవరికైనా సహాయం చేసినప్పుడు మన మనసుని గమనించుకోవాలి. నేను దీని నుండి ఏమి ఆశిస్తున్నాను అని ప్రశ్నించుకోవాలి. తిరిగి ఏమీ ఆశించకుండా, ఇబ్బందిగా భావించకుండా, కేవలం అవతలివారి అవసరాన్ని తీర్చాలనే స్వచ్ఛమైన ఉద్దేశ్యంతో ఇవ్వాలి. అలా చేసినప్పుడే మన దానం సాత్వికంగా మారుతుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.